రెబెల్ స్టార్ ప్రభాస్ గారు మరియు గోపీచంద్ గారి ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సమాచారం మేరకు సలార్ 2లో గోపీచంద్ గారు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సలార్ 2లో గోపీచంద్ గారి పాత్ర చాలా అద్భుతంగా ఉండడంతో పాటు గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని, ముఖ్యంగా ప్రభాస్కి గోపీచంద్ గారికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తాయని, ముఖ్యంగా వారి మధ్య ఒక భారీ ఫైట్ కూడా ఉంటుందని, ఆ ఫైట్ సినిమాకి చాలా హైలైట్గా ఉంటుందని లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి సలార్ సినిమాలో గోపీచంద్ నటిస్తున్నారు అని వస్తున్నటువంటి వార్తలపై నిజానిజాలు తెలియాలంటే మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 22న వచ్చిన సలార్ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ మ్యాసివ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కటౌట్ చూసి పండగ చేసుకున్నారు రెబల్స్. ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కు ఎగిరి గంతేశారు. దీంతో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ అండ్ విలన్ గా నటించిన మలయాళ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన గోట్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సలార్ 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. నేను ప్రభాస్ మంచి స్నేహితులం, ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్ లో ఉంటాం. సలార్ 2 షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది అని చెప్పుకొచ్చాడు. ఇటీవల నటుడు బాబీ సింహ కూడా సలార్ పార్ట్ 2 కథ సిద్ధంగా ఉందని, ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని, వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో వచ్చే నెలలో సలార్ సెట్స్ పైకి వెళ్లడం పక్కా అంటున్నారు. ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టైటిల్ తో తెరకెక్కించగా ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టైటిల్ తో తెరకెక్కించగా పార్ట్ 2ని శౌర్యాంగ పర్వం పేరుతో రూపొందించనున్నారు. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని పార్ట్ 1తో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సీక్వెల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి శౌర్యాంగ పర్వం అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.